హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వైషు అయితే సైకిల్ దొక్కునిద్దంట. పొద్దున్నే 6:30 అలా అయింది టైము. సో తను ముందు రోజే చెప్పిందనమాట, లేపమని. సర్లే అని లేపాను. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు తనైతే సైకిల్ ఒక 2 రౌండ్లు అలా తొక్కొని వచ్చిద్దంట. ఎక్సర్సైజ్ అంట, సైక్లింగ్ చేస్తానని చెప్పి వెళ్తుంది. ఇంకా తను ఏటి వెళ్తుందా ఏంటో చూద్దాంలే అని కొంచెంసేపు అట్లా నిలబడ్డాను. మార్నింగ్ అయితే ఇంకా వాకిటి ముందు ఇలా సింపుల్గా ముగ్గు అది వేసేసాను. ఇంక ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా. ఇంకా జున్ను హంసి అయితే నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళని అప్పుడే లేపనులేండి, 7కి లేపుతాను. నీళ్ళు అవి కాగిన తర్వాత లేపుతాను అనమాట. ఇక్కడ లైట్ కూడా వేయలేదు. లైట్ వేసానంటే పిల్లలు లేచేస్తారులే అని చీకటిగా ఉన్నా ఇంకా అట్లాగే వెళ్ళిపోతున్నాను అనమాట. ఫస్ట్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడైతే అంట్లన్నీ తోమేసేసాను. ఇంకా కల్లాపు అవి చల్లేసి వచ్చిన తర్వాత కొంచెం సేపు చెమట పట్టిద్ది అనమాట. అది కొంచెం ఆరేంత వరకు అట్లా కూర్చొని ఇంకా తర్వాత అంట్లు అవన్నీ తోమేసాను అనమాట. ఇంకా దేవుడి సామాన్లు కూడా ముందు రోజు నైట్ స్నానం చేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ అంతా తుడిచేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా స్టవ్ తుడవడం, అంట్లు తోడడం అన్నీ అయిపోయినాయి కదా. ఇంకా హీటర్ కూడా పెట్టేశాను పిల్లల కోసం. ఇంకా తర్వాత అయితే నీళ్ళు అవి కాగిన తర్వాత ఇంక వాళ్ళని లేపేశాను. రోజు అంతే 7కి అట్లా లేపుతానండి. లేపితే ఇంకా సరిపోయిద్ది అనమాట. కరెక్ట్గా ఒక 1.5 అవర్లో ఇంకా రెడీ అయిపోతారనమాట. గంటన్నరలో 8:30 కల్లా ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా హంసీని లేపుతాను ఎప్పుడైనా. తనైతే లేపంగానే లేచేసిద్ది అనమాట. అస్సలు పేచి పెట్టదు ఎప్పుడు. ఇంకా కొంచెంసేపు పడుకుంటానని కానీ ఏమి అనదనమాట. వైషు గారిని అయితే కొన్నిసార్లు కొంచెంసేపు పడుకుంటా మమ్మీ అని చెప్పి మళ్ళీ పడుకునిద్ది అనమాట లేపినాక. ఇంకా హంసీ అయితే అసలు ఆ మాటే అనదు. ఇంకా అందుకని ఫస్ట్ తను అయితే లేపేశాను. ఇంకా వైషు అయితే సైకిల్కి వెళ్ళిందని చెప్పాను కదా. సైకిల్ దొక్కేసి వచ్చి మళ్ళీ కొంచెంసేపు పడుకుందనమాట తనైతే. ఇంకా తర్వాత వైషుని కూడా లేపానులేండి. తను కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇంకా హంసికి అయితే జడలు కూడా వేసేసాను. ఇప్పుడైతే చిన్నోడిని లేపుతున్నాను. ఇంకా వీళ్ళు స్నానం చేసిన తర్వాత చిన్నోడికి కూడా హీటర్ పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా నీళ్ళు కాగిన తర్వాత బుడ్డోడిని లేపుతాను అనమాట. కొంచెం మొత్తాన్ని వదిలిద్దులే అని లేపుతున్నాను. ఆల్రెడీ నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఇంక వీటికి కూడా స్నానం చేయించేసేయాలి అని చెప్పి లేపుతుంటే పాపం వాడేమో ఇంకా నిద్ర వస్తున్నట్టుంది. అందుకని ఎక్కువ 5 మినిట్స్ మమ్మీ అంటాడు అనమాట. 5 మినిట్స్ పడుకుంటాను, 2 మినిట్స్ పడుకుంటాను అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు. ఇంక ఇక్కడైతే ఇంక వాటిని టైం అవుతుంది లేరా స్నానం చేద్దామంటే ఒక 2 మినిట్స్ పడుకుంటానని చెప్పేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు అనమాట కొంచెం సేపు. సర్లే నేను నీళ్లు తోడి కొంచెం నీళ్ళు అవి కాగిన తర్వాత నీళ్లు కలిపిన తర్వాత వాడిని అయితే లేపేసి ఇంకా వాడికి కూడా స్నానం అది చేయించేసాను. ఇంకా స్నానం చేయించేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ పెట్టానండి. ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి ఆల్రెడీ. ఇంకా పిల్లలు స్నానం చేసేటప్పుడే ఇంకా పెట్టేశాను. సిమ్లో పెట్టేస్తే అవే చిన్నగా ఉడుకుతాయి. ఇడ్లీ త్వరగానే అయిపోతాయి కదా. సో ఇంకా చట్నీ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా వైషు వాళ్ళకైతే ఇంకా ఇడ్లీ ఉంటే ఖచ్చితంగా ఇంకా బొంబాయి చట్నీ అనమాట. ఇంకేదైనా మామూలు చట్నీ చేసామంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించరు తినడానికి. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఈ బొంబాయి చట్నీ అనేది. సో అందుకని ఇంక ఇడ్లీ అని బొంబాయి చట్నీ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి. ఇక్కడైతే ఇడ్లీ తీసేసి ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇంకా ముగ్గురికి ఒకేసారి పెట్టేస్తానులేండి, తినిపించేస్తాను. సో ఏంటంటే నేను ఇట్లా పెడతంటే ఇంకా మా ఆయన అయితే అరుస్తుంటారనమాట. ఇంక వాళ్ళే పెద్దోళ్ళు అయిపోయారు కదా, చిన్నగా వాళ్ళే తీసుకొని తింటారు, నువ్వెందుకు తినిపిస్తావు అంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే టైం అవుతుందని స్పీడ్గా కొంచెం తినేసి ఇంకా చాలా నేస్తారని నేనైతే తినిపిస్తాను అనమాట. ఈయనేమో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అంటే చిన్నోళ్ళండి. ఇంకా హంసి వైషు అయితే పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళే తీసుకొని తింటారు, నువ్వే తినిపిస్తుండేసరికి వాళ్ళకి ఇంకా అదే అలవాటైపోతుంది అని చెప్తుంటారు. ఇంకా అలా అరుస్తుంటారు అనమాట అప్పుడప్పుడు. ఇంకేం చేస్తాను చెప్పండి. చూడండి వీళ్ళిద్దరు ఇప్పుడైతే ఇంకా రాసుకుంటున్నారు. ఇంక వాళ్ళని తినమని ఏం చెప్తాను చెప్పండి. ఇంకా కూర్చొని ఇంకా నేనే తినిపిస్తున్నాను అనమాట. చిన్నోడి కంటే చిన్నోడే కాబట్టి తినిపించినా పర్లేదు. ఇంక వీళ్ళిద్దరికి వాళ్ళే తీసుకొని తినడం అలవాటు చేస్తే నీకు కొంచెం పని తగ్గిద్ది కదా అని అంటారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అలాగే చెయ్యాలని అయితే అనుకుంటున్నాను. ఇంక వాళ్ళనే తినమని చెప్పి. ఇక్కడైతే కొంచెం వర్క్ ఉందన్నమాట. ఇంకా రైటింగ్ వర్క్ అది ఉంటే రాసుకుంటుంది. ఇంకా వైషు రాసుకుంటే హంసి అయితే చదువుకునే వర్క్ లేకపోయినా కూడా తీసి మరీ చదువుకునిద్ది అనమాట. పోటీ తనకి బాగా. ఇంకా అక్క చదువుకుంటే చెల్లి మామూలుగా అయితే ఫోన్ అది చూస్తే తినేస్తారు. ఇంకా వైషు అయితే తను రాసుకోవాల్సి ఉంటే రాసుకుంటుంది. ఇంకా అక్క రాసుకుంటుందిలే అని ఇంకా హంసి కూడా తీసి ఇంకా బుక్ చదువుకుంటుంది అనమాట.
ఇంక ఇక్కడైతే వీళ్ళకి తినిపించేస్తున్నాను. వీళ్ళ ముగ్గురికి ఇంకా రెడీ చేసేసి ఇంకా తినేస్తారు కదండి. ఇంకా జున్నుకి అయితే ఇంకా తల దువ్వడం అదంతా చేయలేదు, తిన్నాక చేద్దాంలే అని చెప్పేసి ఇంకైతే ఫస్ట్ తినిపించేస్తున్నాను. డ్రెస్ అది స్నానం చేయించి డ్రెస్ అది వేయించేసాను. ఇంక ఇప్పుడు వీడికి తినిపించేసానంటే ఇంకా ముగ్గురు అయితే స్కూల్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా అట్లా జరుగుతుండిద్ది. ఇంకా నేనేమంటే ఇంకా వాళ్ళని తినమని చెప్తే హడావుడిగా ఏదో కొంచెం తినేసి వెళ్ళిపోతారులే అనిపిస్తుంది నాకైతే. అందుకని తినిపిస్తారనమాట. ఒంట్లో ఓపుకున్నా లేకపోయినా ఇంకా పని ఎక్కువ ఉందిలే అని అట్లా అంతా అనుకోకుండా ఇంకా తినిపిస్తారనమాట. తినిపిస్తేనే కొంచెం తింటారులే అని. ఇంకా వీళ్ళేమో పెద్దోళ్ళు అవుతున్నా కూడా నువ్వు ఇంకా తినిపిస్తుంటే వాళ్ళు ఏమో నేర్చుకుంటారు అంటారనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకెప్పుడైతే ఇంక ఈ విషయం కాడే గొడవ వస్తుండిద్ది అనమాట. నువ్వు ఇట్లా అన్నీ అలవాటు చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు అని అంటారు. నేనేమో పానీలే చిన్నపిల్లలు కదా, ఇంకా ప్రతి తల్లికి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా మనకి ఎప్పుడు చిన్నపిల్లలాగే అనిపిస్తారు కదా. సో నేనేమో తినిపిస్తుంటాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు తినేసేసి కంప్లీట్ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. మామూలుగా రోజు అయితే ఇంకా వైషు అయితే సైకిల్లో వెళ్ళిపోతుంది. ఇంకా మా ఆయనకి ఆపరేషన్ జరిగింది కదా, ఇంకా అందుకని మామయ్య అయితే వదిలిపెడతారనమాట జున్నును హంసికాని. ఇంకా మామూలుగా ముగ్గురిని అయితే తీసుకెళ్తానని అంటారు కానీ మామయ్య ఇంకా మేమే వద్దంటాం అనమాట. ముగ్గురు పిల్లల్ని వాళ్ళ బ్యాగులు లగేజ్ అంతా ఎక్కువైపోతుంది, దేనికి అంత బరువు బ్యాలెన్స్ చేయాలి కదా అని చెప్పి మేమే వద్దంటాము, మామయ్య అయితే తీసుకెళ్తామంటారనమాట. ఈరోజు ఏంటంటే ఇంకా మా అన్నయ్య వచ్చున్నారు, మా ఆడపడుచు వాళ్ళ ఆయన. సో ఇంకా ఆయన అయితే ముగ్గురిని తీసుకెళ్ళి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చేసారు. ఇంకొచ్చేసిన తర్వాత మీరు కూడా నాలాగా ఆలోచిస్తారా లేదా, ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అంటే ఇట్లా పిల్లలకి తినిపించడం అటు జరుగుతుంది కదా, మీ ఇంట్లో కూడా ఇట్లాగ ఏదైనా డిస్కషన్ జరిగిద్దా పిల్లలకి తినిపించడం గురించి? కొన్ని పనులు వాళ్ళకి నేర్పించాలండి. పెద్దోళ్ళు అయిపోయింది మనం కొంచెం పనులు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే మనకి కొంచెం పనులు తగ్గుతాయి. కాకపోతే చెప్పాను కదా, నాకేంటంటే వాళ్ళు తింటే వాళ్ళు కడుపు నిండా తిన్నట్టు నాకు అనిపించదు. నా చేతులతో పెడితేనే వాళ్ళు కడుపు నిండా తిన్నారన్న ఫీలింగ్ ఉండిద్ది అనమాట. అంటే కొంచెం దీన్ని హంసి అయితే ఖచ్చితంగా అంది. ఇంకా తినిపించినప్పుడే కొంచెం తినేది ఒక ముద్ద. ఇంకా తనని తినమన్నామంటే ఒక ఇడ్లీ 2 ఇడ్లీ తినేసి ఇంకా వద్దని చెప్పేసిద్ది. ఇంకా అందుకని నాకు ఇంకా తినిపించాలని అనిపిస్తుంది అనమాట. తనకైతే ఖచ్చితంగా తినిపించాలనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా కడుపు నిండానే తినదు. తనని తినమంటే అన్నమైనా టిఫిన్ అయినా ఏదైనా అంతే. కాకపోతే ఇంకా సండేస్ మాత్రం ఖచ్చితంగా ఇంకా తన్నే తినమని చెప్తాను, ఎంత లేట్ అయినా పర్లేదని చెప్పి ఖచ్చితంగా పెట్టి అవి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే లెగ్గు అని చెప్తాను. ఇంకా ఆ రోజు నిదానంగా తినేది ఎంతసేపటికైనా పర్లేదని నేను కూడా వదిలేస్తాను అనమాట. మొత్తానికి పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇల్లంతా చిమ్మడం తుడవడం సో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే బియ్యం అవి కూడా కడిగి పక్కన పెట్టేశాను కొంచెం నానతంటేలేని. ఇంకా తర్వాత అయితే పనులన్నీ అయిపోయాక నేను ఫ్రెష్ అయిపోయేసి ఇంకా దేవుడి సామాన్ అయితే ముందు రోజు నైటే చెప్పాను కదా, ఇంకా స్నానం చేసిన తర్వాత దేవుడి సామాన్ అన్ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా వాడి బొట్లు అయితే పెట్టలేదులేండి. ఇంకా వాటిని అయితే ఇంక ఇప్పుడే బొట్లు గంధము కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడైతే పూలు కోసుకొచ్చానని చెప్పాను కదా, సో ఆ పూలన్నీ అలంకరించేసుకొని ఇంకా దేవుడికైతే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, సో భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రూట్. చూడటానికైతే భలే కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే నాకేమంతగా నచ్చలేదన్నమాట. మీకు డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమో లేదో అని కామెంట్ చేయండి. అవి లోపల మనం తింటుంటే ఎట్లా ఉంటాయంటే సబ్జా విత్తనాలు ఉంటాయి కదా, సో ఆ సబ్జా విత్తనాలు ఉన్నట్టు ఉంటుంది కదా. సో నాకైతే టేస్ట్ చప్పగా ఉండేది, అంటే ఇటు స్వీట్ కానీ పులుపు కానీ ఏమీ లేకుండా ఏదో చప్పగా ఉన్నట్టు ఉండిద్ది ఫ్రూటు. కాకపోతే హెల్త్కి మంచిది అంటున్నారు కదా. ఇంకా ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా పూజ అదైతే కంప్లీట్ చేశానండి. అయిపోయిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అది తినేసాను అండ్ లంచ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. బియ్యం అయితే ముందే కడిగి పెట్టానని చెప్పాను కదా, వాటిని అయితే పొయ్యి మీద పెట్టేశాను, ఉడుకుతుంది అన్నము. ఇంకో పక్కన అయితే రసం కూడా ఇంకా పెట్టేశాను అనమాట. ఈరోజు రసం పంపించాలి, హంసి అయితే రసం చేసి పంపించమని చెప్పింది. ఇంకా రసం అయితే చేస్తున్నాను, ఒక పొయ్యి మీద రసం ఒక పొయ్యి మీద ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఇంక ఇదైతే రాగి జావా ఇంకా మేము డైలీ తాగుతాంలేండి, ఇందులో బెల్లం వేసుకొని తాగుతాం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఫస్ట్ రసం అయితే వండేసి పిల్లలకి బాక్స్ అది పెట్టి పంపించేస్తాను. ఇది వచ్చేసి బీట్రూట్ అనమాట, ఉడకబెట్టాను. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేయాలి. సో ఇంకా పిల్లలకైతే రసం వేసి పంపించేసాను అనమాట.
ఇంకెప్పుడు బీట్రూట్ అది ఫ్రై చేయాలి. సో వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడితో మళ్ళీ